అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఒక కొత్త రెసిపీ తీసుకొని. ఈరోజు రెసిపీలో అయితే మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ఫ్రూట్ చాట్ అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, చాలా సింపుల్గా నేను ఈ ఫ్రూట్ చాట్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఫ్రూట్ చాట్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ చూసారు కదా, కొన్ని గ్రేప్స్, యాపిల్, ఆరెంజ్, బనానా, ఇంకా దానిమ్మ పండు తీసుకున్నానండి. దానిమ్మ పండ్లు అయితే ఆల్రెడీ ఇక్కడ నీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మిగతా ఫ్రూట్స్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్ కిందకి మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్ కిందకి నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. బనానా, యాపిల్, ఆరెంజ్, దానిమ్మ పళ్ళు, ఇంకా గ్రేప్స్ అండి. మీ ఇంట్లో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా మీరు తీసుకోవచ్చండి ఈ ఫ్రూట్ చాట్లోకి. ఇప్పుడు ఇక్కడ మసాలా చూపెడుతున్నానండి. మసాలాలో ఇక్కడ వచ్చి జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా మిరియాల పొడి, ఇంకా బ్లాక్ సాల్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రూట్ చాట్ ప్రిపేర్ చేద్దామండి. చాలా తొందరగా ఈ ఫ్రూట్ చాట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఈ ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు నేను ఒక గిన్నెలో ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ ఫ్రూట్ చాట్ అయితే ఫ్రూట్స్ కొన్ని కట్ చేసేటప్పుడు కొద్దిగా టైం తీసుకుంటుందండి. చాట్ అయితే తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, ఆ గిన్నెలో ఫ్రూట్స్ వేసిన తర్వాత మీకు ఇందాక నేను మసాలా చూపెట్టాను కదండి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఇంకా బ్లాక్ సాల్ట్ వేసాను. వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఇక్కడ మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఇవన్నీ మంచిగా ఇక్కడ నేను మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మసాలాలన్నీ మంచిగా ఫ్రూట్స్లో మంచిగా బైండింగ్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడ మీకు ప్లేటింగ్ చేసి నేను చూపెడుతున్నానండి. ఇదేనండి, చాలా సింపుల్గా ఈ ఫ్రూట్ చాట్ ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. డెఫినెట్లీ మీరు కూడా ఈ సమ్మర్లో ఒకసారి ఈ ఫ్రూట్ చాట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ ఫ్రూట్ చాట్ రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో, ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.